హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను స్కిప్పింగ్ ఎలా చేయాలి, స్కిప్పింగ్ చేసేప్పుడు చాలామంది ఎలాంటి తప్పులు చేస్తారు, స్కిప్పింగ్ కరెక్ట్గా ఎలా చేయాలి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. అలాగే స్కిప్పింగ్ చేయడం వల్ల మన బాడీలో చాలా క్యాలరీస్ ఖర్చు అవుతాయండి. సో మనం వెయిట్ లాస్ అవ్వడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది స్కిప్పింగ్. సో చాలామందికి డౌట్ ఉంటుంది, స్కిప్పింగ్ చేయడం వల్ల ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందా అని చెప్పి. స్కిప్పింగ్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావండి. సో నీ పెయిన్స్ ఉన్నవాళ్ళు, మరీ హెవీ వెయిట్ అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి స్కిప్పింగ్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి కూడా స్కిప్పింగ్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి నీ క్యాప్స్ వేసుకొని స్కిప్పింగ్ చేయొచ్చు. మరి ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళైతే కొంచెం స్లోగా చేయండి. స్కిప్పింగ్ చేయడం వల్ల మన టోటల్ బాడీలో ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతుంది. చాలా బాగా బర్న్ అవుతుంది స్కిప్పింగ్ వల్ల. స్కిప్పింగ్ మెన్స్ చేయొచ్చు, ఉమెన్స్ చేయొచ్చండి. స్కిప్పింగ్ అనగానే ఓన్లీ ఉమెన్సే చేయాలి అని చెప్పలేదు. స్కిప్పింగ్ అనేది మెన్స్ కూడా చేయొచ్చు, అలాగే ఉమెన్స్ చేయొచ్చు. కానీ స్కిప్పింగ్ చేసేప్పుడు రాంగ్ వేలో మాత్రం చేయొద్దండి, ఎప్పుడు కూడా రైట్ వేలో చేయాలి. చాలామంది రాంగ్ వే ఎలా చేస్తారంటే ఇప్పుడు చూపిస్తాను. చాలామంది మిస్టేక్ ఇలా చేస్తారండి, మరీ ఎక్కువ పైకి జంప్ చేసేస్తూ ఉంటారు. సైడ్కి వెళ్ళిపోతూ అలాగే హెవీ జంప్ ఇస్తూ ఇలా చేస్తుంటారండి చాలామంది. నెక్స్ట్ మిస్టేక్ ఎలా చేస్తారంటే హ్యాండ్స్ బాగా వెడంగా పెట్టేసి ఇలా చేస్తుంటారండి కొంతమంది స్కిప్పింగ్. అలాగే హ్యాండ్స్ మరీ దగ్గరికి పెట్టేసి చేస్తుంటారు స్కిప్పింగ్. ఇది అసలు రైట్ వేనే కాదు. సో ఇప్పుడు స్కిప్పింగ్ కరెక్ట్ పొజిషన్లో ఎలా చేయాలో చూద్దాం. సో చూసారు కదా, జంపింగ్ అనేది చాలా లైట్గా ఉండాలి. హ్యాండ్స్ మూమెంట్ ఇప్పుడు ఈ వీడియోలో ఎలా చూస్తున్నామో అలా ఉండాలండి హ్యాండ్స్ మూమెంట్. కొంతమంది చేస్తుంటారు హ్యాండ్స్ మొత్తం మూవ్ చేసేస్తుంటారు, అలా కాదు. ఓన్లీ రిస్ట్ వర్క్ మనకి మూమెంట్ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది స్కిప్పింగ్ చేయటం. అలాగే స్కిప్పింగ్లో మనకి చాలా వేరియేషన్స్ ఉన్నాయండి. సో ఎవరికైతే స్కిప్పింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఇలాంటి వేరియేషన్స్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి. వన్స్ మనం స్కిప్పింగ్ చేయాలి అని చెప్పి కాన్సన్ట్రేట్గా ఉండాలి. అలాగే మన ధ్యాస మొత్తం కూడా మన బాడీ మీద ఉండాలి. అలాగే హ్యాండ్ మూమెంట్ పైన ఉండాలి. సో ఇలా చేయడం వల్ల వెయిట్ లాస్ అనేది చాలా ఈజీగా అవుతామండి. సో ఈ వీడియోలో చూసినట్లయితే చాలా వేరియేషన్స్ చూపించాడండి మా బ్రదర్. సో తనకి చాలా ఇంట్రెస్ట్. స్కిప్పింగ్ చేయడం వల్ల తను చాలా వెయిట్ లాస్ అయ్యాడండి. అలాగే ఫ్యాట్ కూడా చాలా బాగా బర్న్ అవుతుంది. ఇంత కౌంట్ మాత్రమే చేయాలి అని ఏమీ లేదండి. సో మీరు ఎంతవరకు అయితే స్కిప్పింగ్ చేయగలుగుతారో అంతవరకు చేయండి. సో అది మీ స్టామినా మీద బేస్ అయి ఉంటుందండి. సో యాక్చువల్లీ నేను కూడా షూట్ చేశాను వీడియో స్కిప్పింగ్ చేసేటప్పుడు, కానీ ఆ వీడియో మిస్ అయిపోయిందండి. సో ఈ వీడియోలో నేను చేసే స్కిప్పింగ్ వీడియోని ఇంక్లూడ్ చేయట్లేదు. సేమ్ ఇలాగే మెన్స్ అండ్ ఉమెన్స్ కూడా ఇదే మెథడ్లో చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. మెన్స్కి ఒక రకంగా, ఉమెన్స్కి ఒక రకంగా ఏం లేదండి స్కిప్పింగ్లో. సో ఎవరైనా సరే ఈ రకంగా ట్రై చేయొచ్చు. సో నార్మల్గా కావాలి అనుకునే వాళ్ళు నార్మల్గా ట్రై చేయండి. ఇంకా స్కిప్పింగ్ చాలా ఇంట్రెస్ట్ ఉండి ఇంకా వేరియేషన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఈ రకంగా ట్రై చేయండి. అలాగే స్కిప్పింగ్ చేయడం వల్ల మన బాడీలో చాలా క్యాలరీస్ ఖర్చు అవుతాయండి. బాగా వెయిట్ లాస్ అవుతాము. అలాగే ఫ్యాట్ చాలా ఫాస్ట్గా బర్న్ అవుతుంది. టోటల్ బాడీలో ఫ్యాట్ అనేది బర్న్ అవుతుందండి. సో మీరు ఎక్సర్సైజ్ అన్నీ చేసేసాక కూడా కొంచెం సేపు స్కిప్పింగ్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇంకా ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతాము. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసిన వెంటనే అప్డేట్ అనేది మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.